ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, కానీ డబ్బులు అడ్డొస్తున్నాయా? చాలామందికి ఇదే సమస్య. అయితే ఈ కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది. అదేంటంటే ఇండియా స్కిల్ లోన్ స్కీమ్. దీని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అవును, ఒక్కసారి ఆలోచించండి. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవటానికి డబ్బు అనేది అస్సలు అడ్డంకే కాకపోతే అద్భుతంగా ఉంటుంది కదూ. నేర్చుకోవాలనే తపన ఉంటుంది, కానీ జేబులో డబ్బులు సహకరించవు. ఇది చాలామంది యువత ఎదుర్కొంటున్న సమస్య. మరి దీనికి పరిష్కారం ఉందా? సమాధానం ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించింది. దీనికోసం ఒక ప్రత్యేకమైన పరిష్కారంతో మన ముందుకొచ్చింది. ఏంటది? చూద్దాం రండి. ఓకే, ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే అసలు ఆశయాలకు అడ్డంకులేంటి, ఈ పథకం ఎలా సహాయపడుతోంది, లోన్ వివరాలు, అప్లై చేసే విధానం, ఇంకా దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, చివరికి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒకే చోట చూద్దాం. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. విషయం చాలా సింపుల్. టాలెంట్ ఉన్నా సరే చాలామంది యువత స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో చేరలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఫీజులు కట్టటం వాళ్లకు పెద్ద భారంగా మారిపోయింది. రైట్, ఈ ఆర్థిక ఇబ్బంది అనే అడ్డంకిని దాటించటానికే ప్రభుత్వం ఈ స్కిల్ లోన్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇది మన కలలకి, వాస్తవానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదన్నమాట. అసలు ఈ స్కిల్ లోన్ స్కీమ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, మంచి ఉద్యోగం రావడానికి అవసరమైన స్కిల్స్ నేర్పే కోర్సుల్లో చేరాలనుకునే వాళ్లకి బ్యాంకుల నుంచి సులభంగా లోన్ ఇప్పించే ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇది. అయితే ఈ పథకం కేవలం డబ్బులివ్వడంతోనే ఆగిపోదు. దీని వెనుక కొన్ని పెద్ద లక్ష్యాలున్నాయి. మొదటిది, యువతకు ఉద్యోగాలు సంపాదించి పెట్టే స్కిల్ అందించడం. రెండోది, వాళ్ల ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం. ఇదంతా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్కిల్ ఇండియా మిషన్లో ఒక ముఖ్యమైన భాగం. అంటే కోర్సులన్నీ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం క్వాలిటీగా ఉండాలన్నమాట. సరే, బావుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ లోన్కి ఎవరర్హులు, ఎంత డబ్బొస్తుంది, ఎలా అప్లై చెయ్యాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. మొదటగా, ఎవరు అర్హులు? మీరు గనక ఏదైనా ఐటీఐ, పాలిటెక్నిక్ లేదా ఎన్ఎస్డీసీ లాంటి గుర్తింపు పొందిన సంస్థలో అడ్మిషన్ సంపాదించి ఉంటే మీరు అర్హులే. అయితే ఇక్కడో కీలకమైన పాయింట్ ఉంది. మీరు ఎంచుకున్న కోర్సు ఖచ్చితంగా ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్డ్ అయి ఉండాలి. అంటే జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్ గురించి చెప్తాను. అదేంటంటే దీనికి ఎలాంటి కొలెటరల్ అంటే పూచీకత్తు అవసరం లేదు. అవును, మీరు విన్నది నిజమే. లోన్ కోసం ఆస్తులు గ్యారెంటీగా పెట్టాల్సిన పనే లేదు. ఇది చాలామందికి ఒక పెద్ద రిలీఫ్. కొందరికి కొలేటరల్ అంటే ఏంటో డౌట్ రావచ్చు. సింపుల్, మనం బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు దానికి బదులుగా ఇల్లో, పొలమో హామీగా పెడతాం కదా, దాన్నే కొలేటరల్ అంటారు. మనం అప్పు కట్టకపోతే బ్యాంకు దాన్ని తీసుకుంటుంది. కానీ ఈ స్కిల్ లోన్ స్కీమ్లో అలాంటి గ్యారంటీ ఏదీ అడగరన్నమాట. సరే, ఎంత లోన్ ఇస్తారు? ఈ స్కీమ్ కింద తక్కువలో తక్కువ 5,000 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ లోన్ అమౌంటుతో ఏమేం కవర్ అవుతాయంటే మీ కోర్స్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, ఇంకా స్టడీ మెటీరియల్స్ కూడా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఈ డబ్బు మన చేతికి రాదు, బ్యాంక్ నేరుగా మనం చేరిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కే పంపిస్తుంది. లోన్ తీసుకోవటం ఒకెత్తైతే దాన్ని తిరిగి కట్టడం ఇంకో ఎత్తు. మరి రీపేమెంట్ ఎలా? మీరు తీసుకున్న లోన్ అమౌంట్నే బట్టి రీపేమెంట్ టైం మారుతుంది. ఉదాహరణకి 50,000 లోపైతే 3 ఏళ్ల వరకు, 1,00,000 లోపైతే 5 ఏళ్ల వరకు, 1,00,000 దాటితే 7 ఏళ్ల వరకు టైం ఇస్తారు. ఇది మన ఫ్యూచర్ ప్లానింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, స్కీమ్ గురించి అన్నీ తెలిసాయి. ఇప్పుడు అందరి మదిలో ఉండే ప్రశ్న, సరే దీనికి అప్లై చేయటం ఎలా? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ స్టెప్, విద్యా కౌశల్ పోర్టల్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, మీకిష్టమైన సెక్టర్, ట్రైనింగ్ సెంటర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కౌన్సిలింగ్ కోసం ఆ సెంటర్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్ అయిపోయాక మీ ట్రైనింగ్ సెంటరే మీ తరఫున బ్యాంకులకు లోన్ రిక్వెస్ట్ పెడుతుంది. అప్పుడు మీకు కొన్ని బ్యాంకుల నుంచి లోన్ ఆఫర్లు వస్తాయి. వాటన్నింటినీ చూసి మీకు నచ్చిన బెస్ట్ ఆఫర్ను యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు ఓకే చెప్పగానే లోన్ అమౌంట్ నేరుగా
ట్రైనింగ్ సెంటర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అంతే. సరే, లోనొచ్చింది, కోర్సులో చేరారు, అంతా బావుంది. కానీ పెద్దగా చూస్తే ఈ స్కీమ్ వల్ల అసలు ఇంపాక్ట్ ఏంటి? ఇది ఒక వ్యక్తికి మాత్రమే కాదు, దేశానికి కూడా ఎందుకు అంత ముఖ్యం? ఈ స్కీమ్ ఎందుకు ముఖ్యమంటే ఇది స్కిల్ ఎడ్యుకేషన్ను అందరికీ అందుబాటులోకి తెస్తుంది. నేర్చుకునే వాళ్లపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, యువత జాబ్ రెడీగా తయారవుతారు. అన్నింటికన్నా ముఖ్యంగా కొలాటరల్ లేకుండా సులభమైన రీపేమెంట్ ఆప్షన్స్తో ఇది యువతకు భరోసా ఇస్తుంది. రైట్. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవిగో. చూడండి, ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ లోన్. లోన్ అమౌంట్ 5,000 నుంచి 1,50,000 వరకు. వడ్డీ రేటు MCLR ప్లస్ 1.5% వరకు ఉంటుంది. కొల్లాటరల్ అస్సలవసరం లేదు. రీపేమెంట్ కోసం 3 నుంచి 7 ఏళ్ల సమయం ఉంటుంది. దీనికి CGSFD గ్యారంటీ కూడా ఉంటుంది. చివరగా ఒక్క ప్రశ్న. డబ్బు సమస్య లేకపోతే ఒకే ఒక్క స్కిల్ ఒక మనిషి భవిష్యత్తును ఎంత అద్భుతంగా మార్చేయగలదు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ ముఖ్యమైన సమాచారాన్ని అవసరమైన వాళ్లతో తప్పకుండా షేర్ చెయ్యండి. మా ప్రయత్నం నచ్చితే లైక్ చెయ్యండి, మీ అభిప్రాయాలను కామెంట్ చెయ్యండి. అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.